హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025లో వచ్చేసరికి బీసీఐ సెలక్షన్ కమిటీ ముందట 36 మంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. 36 మంది ప్లేయర్స్‌లో 15 మంది ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు, అదేవిధంగా ఈ 36 మందిలో ఎవరెవరు ప్లేయర్స్ ఉన్నారు, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ఫిబ్రవరి అయితే 19 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. మార్చి 9 వరకు అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఐసీసీ మాత్రం అయితే ఇప్పటికే షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసేయడం జరిగింది. ఇండియా మ్యాచ్లు మొత్తం దుబాయ్ వేదిక జరగబోతున్నట్టయితే క్లియర్ కట్గా ఐసీసీ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ కోసం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టీమిండియా మాత్రం అయితే జట్టును ప్రకటించబోతుంది జనవరి 12 రోజున. ఇంకా 3 రోజులు టైం మాత్రమే ఉంది. అయితే ఛాంపియన్ ట్రోఫీ జట్టుకు సంబంధించి బీసీఐ ముంగట వచ్చేసరికి దాదాపు 36 మంది ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. 36 మంది ప్లేయర్స్లో వచ్చేసరికి 15 మందిని సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ 36 మంది ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఆల్రౌండర్ పొజిషన్లో ఎంతమంది ఉన్నారు, బ్యాటింగ్ పొజిషన్లో ఎంతమంది ఉన్నారు, స్పిన్నర్ పొజిషన్లో ఎంతమంది ఉన్నారు, బౌలర్స్ పొజిషన్లో ఎంతమంది ఉన్నారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. 36 మంది గురించి మాత్రమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో ఎంతమంది పోటీ పడుతున్నారు ఛాంపియన్ ట్రోఫీ కోసం చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ ఈ 5 ప్లేయర్లు మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో అయితే పోటీ పడుతున్నారు. ఇందులో వచ్చేసరికి 3 ప్లేయర్లు అయితే ఎంపికయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ 3 ఎంపికయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్, వికెట్ కీపర్ పొజిషన్లో ఏ ప్లేయర్స్ ఉన్నారో ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సంజు శాంసన్ వికెట్ కీపర్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రజిత్ పటిదార్, తిలక్ వర్మ, సాయి సుదర్శన్, రింకు సింగ్ ఈ ప్లేయర్స్ మాత్రం అయితే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. వీరిలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మాత్రమైతే ఎంపికయ్యే అవకాశం అయితే చాలా గట్టిగానే వినిపిస్తుంది. మరి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వీళ్ళే సెలెక్ట్ అవుతారా లేదా అది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో ఒకసారి చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శివం దుబే వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో అయితే పోటీ పడుతున్నారు. ఈ ప్లేయర్స్లో వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో ఎంపికయ్యే అవకాశం ఎవరికి ఉందంటే హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకి అయితే ఆల్రౌండర్ కేటగిరీలో ఎంపికయ్యే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా స్పిన్ కేటగిరీలో చూసుకుంటే ఎంతమంది ప్లేయర్స్ పోటీ పడుతున్నారంటే కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి మాత్రమైతే పూర్తి స్థాయి స్పిన్నర్ వీళ్ళు మాత్రమైతే బరిలో దిగుతున్నారు. వీరిలో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి 3లో పోటీ అయితే ఎక్కువగా ఉంది. యుజ్వేంద్ర చాహల్ అయితే అసలు పరిగణన కూడా తీసుకోరు. మచ్చుతో ఈ 3లో వచ్చేసరికి రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ అయితే ఎక్కువ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ కింద చూసుకుంటే ఎంతమంది ప్లేయర్స్ పోటీ పడుతున్నారు అంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, హర్షిత్ రాణా, ప్రదీప్ కృష్ణ, షార్దుల్ ఠాగూర్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమి వంటి ప్లేయర్స్ మాత్రమైతే పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే ఏ ప్లేయర్కు చోటు లభించే అవకాశం ఉంది చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, అదేవిధంగా మహమ్మద్ షమీకి మాత్రమైతే చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా బీసీఐ సెలక్షన్ కమిటీ ముందట 36 మందిలో చూసుకుంటే 15 మంది సెలెక్ట్ చేయడం చాలా కష్టం. కాకపోతే ఈ 36 మందిలోనే 15 మంది ఎంపికయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. మనకు మాత్రమైతే ఇంకా 3 నుంచి 2 రోజులు అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీలో 15 మందితో కూడిన స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్తో కూడిన 15 మందిని అయితే సెలెక్ట్ చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎంతవరకు ఇది నిజమైతే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. ఓవరాల్గా చూసుకుంటే 36 మందిలో 15 మంది ఇదే ప్లేయర్లు అయితే సెలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇదే మంది ఉంటారా లేదా అని అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టు ప్రకటన వచ్చేసరికి జనవరి 12 లోపు ప్రకటించాలని అయితే ఐసీసీ అయితే లాస్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు అయితే మనకి క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మరి టీమిండియా జట్టులో ఎవరెవరికి చోటు లభిస్తుంది, ఏ పొజిషన్లో లభించింది అనే వాటి గురించి
పూర్తి డీటెయిల్స్ ఆ రోజు వీడియోలో అయితే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.